హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే హెల్తీ అయినటువంటి సోయా చంక్స్తో బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఈ బిర్యానీ ప్రిపరేషన్ అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డిష్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎవరికైనా సరే పెడితే వావ్ సూపర్ ఉందని ఖచ్చితంగా అని తీరాల్సిందే. అంతేకాకుండా మనం పిల్లలకి గనక ఈ రెసిపీని లంచ్ బాక్స్‌లో పెట్టినట్లయితే ఒక్క మెతుకు కూడా ఉంచరండి. బాక్స్‌లో మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అలాగే నేను వీడియో లాస్ట్‌లో దీనికి సింపుల్‌గా రైతా కూడా ప్రిపేర్ చేసి చూపించానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. సో, అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా సోయా చంక్స్‌ని ఇలా ఒక బౌల్‌లో తీసుకోండి. వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి బాగా మరిగేంత వరకు ఉంచి ఆ వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసేయండి. ఇలా స్పూన్‌తో మునిగేంత వరకు కూడా ఇలా జస్ట్ మూవ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు ఈ మిల్ మేకర్‌ని ఆ హాట్ వాటర్‌తో నాననివ్వండి. అప్పుడే మనకి మిల్ మేకర్‌కి ఉన్న స్మెల్ పోయి అవి కొంచెం సాఫ్ట్‌గా అవుతాయన్నమాట. నెక్స్ట్ వాటిని మరీ ఎక్కువగా కాకుండా లైట్‌గా ఇలా స్క్వీజ్ చేసి వేరేగా ప్లేట్‌లో పెట్టుకొని సెపరేట్‌గా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వెజిటబుల్స్ కట్ చేసేసుకోండి. నేను ఇందులో ఆనియన్స్, టొమాటో, క్యారెట్, మిర్చి, క్యాప్సికమ్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, వీటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద మనం బిర్యానీ ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నామో దానికి సరిపడగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది బిర్యానీస్కి, మీకు తెలిసిన విషయమే. సో, ఆయిల్ కొంచెం వేసుకుని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి, కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేయండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లోది వేయొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేసుకోండి. అది మన రెసిపీకే మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందనమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఏ అయితే వెజ్జీస్ ఉన్నాయో వాటన్నింటిని ఇందులో వేసేసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సో, ఇవి కూడా కుక్ అయిపోయాక మనం పక్కన పెట్టుకున్నాం కదండీ మీల్ మేకర్‌ని, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. సో, ఇవన్నీ కూడా కొంచెం చక్కగా ఫ్రై అయిపోయాయి కదా! సో, ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్‌కి 1 ½ కప్ వాటర్ తీసుకుంటున్నాను. అదే మీరు నార్మల్ రైస్‌తో చేసినట్లయితే గనక 1 కప్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇదే వాటర్‌లో ఒక పెద్ద స్పూన్, ఒక స్పూన్ వరకు గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, అలాగే టేస్ట్‌కి సరిపోయినంత వరకు సాల్ట్, లైట్‌గా కారం అండి. జస్ట్ మనం మిర్చి ఎక్కువ వేసాం కదా, సో, జస్ట్ లైట్‌గా కలర్ చేంజ్ అవ్వటానికి లైట్‌గా వేస్తే సరిపోతుంది. కొంచెం కారం, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్‌లోనే కొంచెం టేస్ట్ చూడండి. అప్పుడే మనకి సాల్ట్ పర్ఫెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. మనం ఈ వాటర్ చూసినప్పుడు కొంచెం మనకి ఉప్పగా తగలాలనమాట. అప్పుడు రైస్ వేసాక అది కుక్ అయ్యాక సరిపోతున్నట్టు. సో, చూడండి వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నా కానీ, లేదంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టినా పర్వాలేదు. ఆ రైస్‌ని మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసాక స్టవ్‌ని హై ఫ్లేమ్ మీద కరెక్ట్‌గా 5 మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుందండి. చూడండి, ఓవరాల్‌గా 20 మినిట్స్ తర్వాత నేను మూత తీసాను. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ చక్కగా కుక్ అయిందో, వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. సో, కరెక్ట్‌గా ఈ 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. అంతేకాకుండా వాళ్ళకి టేస్ట్ బావుంటుంది. మనం మసాలాలు కూడా తగ్గించేసాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు. ఇవే కాకుండా మీరు ఇంకా వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, ఇది చాలా హెల్తీ రెసిపీ. సో, తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఇందులోకి మనం పర్ఫెక్ట్‌గా చాలా సింపుల్‌గా సూట్ అయ్యేటువంటి రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏం లేదు, మజ్జిగను ఒకసారి ఇలా గిలకొట్టేసి ఇలా బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో కట్ చేసిన మిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకొని స్పూన్‌తో మిక్స్ చేసేసుకోండి. చూడండి సరిపోతుంది ఇంతే. సో, దీన్ని కాంబినేషన్‌తో గనక తింటే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి.
సో నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు కనుక నా ఛానల్లో చూడాలని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.